మన ఆత్మీయుల ఆరోగ్యం విషయానికొస్తే మనం లెక్కలు వేయము. ఎంత ఖర్చైనా సరే వాళ్ళు బాగుండాలి అనేది ఒక్కటే మనసులో ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. మన ప్రేమ, మన భయం, మన బలహీనత ఇవన్నీ ఎవరో ఒకరి బిజినెస్ మోడల్ అయిపోతే? ఇప్పటి ప్రైవేట్ హాస్పిటల్స్లో సేవ కంటే బిల్లు పెద్దదైంది. రోగి కంటే రసీదు విలువ ఎక్కువైందేమో అనిపించే పరిస్థితి. ఆరోగ్యం ఒకప్పుడు సేవ, ఇప్పుడు ఒక భారీ ఇండస్ట్రీ. ఆరోగ్యం, వైద్యం రంగంలో జనం తమంత తాము ఏం చేసుకోగలరు అనే సమస్యను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు ఒక పుస్తకాన్ని తయారు చేశారు. మీరే వైద్యం చేసుకోవచ్చు అనే పుస్తకం ద్వారా ఎలా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క మందు వాడకుండా, డాక్టర్ దగ్గరకు పోకుండా, ఆసుపత్రిలో చేరకుండా 180 రోగాలను మనమే బాగు చేసుకోవచ్చట. కొద్దిపాటి మందులు వాడి, కొద్దిపాటి ఖర్చులు భరించి, అయినా డాక్టర్ దగ్గరకు పోకుండా, ఆసుపత్రిలో చేరకుండా 100కి మరో 10 రోగాలను జనమే బాగు చేసుకోగలరట. వాటిని చిన్న రోగాలు అందాం. సాధ్యమా మరి? ఖర్చు లేకుండా లేదా తక్కువ ఖర్చుతో గుండె, ఊపిరి ఆగిపోతే ఆడించడాన్ని జనం నేర్చుకోగలరా? ప్రథమ చికిత్స ఎవరు చేయాలి? ఎవరికి అలా చేయటం వచ్చుండాలి? ఆరోగ్యం, విద్య వీటిలో మూఢనమ్మకాలు, అలవాట్ల పాత్ర ఏంటి? ఇతర వైద్య విధానాలు వాటిలో పనికొచ్చేదెంత, పనికిరానిదెంత? వైద్యం వ్యాపారమైందా? ప్రజలు ఆరోగ్యంగా జీవించటానికి వైద్య విద్య ఎలా ఉండాలి? ప్రజలు రోగాలే రాకుండా జీవించటం సాధ్యమా కాదా? జీవనశైలి మార్పులు ద్వారా అలా చేయవచ్చా? ఈ విషయాల మీద కనీస చర్చ జరగాలని ఈ పుస్తకం తయారు చేశారు. అనేక మంది డాక్టర్లతో, సామాజిక కార్యకర్తలతో అనేక పర్యాలయాలు జరిపిన చర్చల్లో బయటపడిన విషయాల ఆధారంగా తయారైంది ఈ పుస్తకం. కానీ ఈ కాలంలో ఎవరూ ఎక్కువ పుస్తకాలు చదవట్లేదు కదండి. అందుకే అంతా సోషల్ మీడియా. సో అదే సోషల్ మీడియాలో ఆడియోగా ఆ పుస్తకంలోని విషయాలని ఒక్కో రోజు ఒక్కో పార్టుగా మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. వైద్యం ఖర్చులు తగ్గించుకోవాలంటే ఈ ఆడియోని పూర్తిగా వినండి. చిన్న చిన్న జబ్బులు, చిన్న చిన్న వైద్యాలు. అందులో మొదటిది జ్వరం. జ్వరం వచ్చిందనగానే ఎందుకో ఏంటో అనే గాబరా మొదలవుతుంది. శరీరం మీద రోగజీవులు దాడి చేసినా, శరీరం పనిచేసే సాధారణ మెకానిజం తలక్రిందులయ్యే ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదాలను తెలియచేసే సంకేతమే జ్వరం. ఆ విధంగా చూస్తే జ్వరం మనకు ఉపయోగపడే ఒక లక్షణం అన్నమాట. ఉపయోగపడేదని విపరీతంగా వచ్చినా చూస్తూ ఊరుకుంటే కొంపలు అంటుకుపోతాయి. సాధారణంగా శరీరం ఉష్ణోగ్రత 98 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. వాతావరణ పరిస్థితులను బట్టి 97 నుంచి 99 డిగ్రీల మధ్య శరీర ఉష్ణోగ్రత ఉండవచ్చు. రోజంతా పనిచేసి సాయంత్రానికి ఇంటికి వచ్చిన అతనికి 99 డిగ్రీలున్నా మామూలుగానే అనుకోవాలి. నీకు జ్వరం వచ్చిందని డాక్టర్లు చెప్పక్కర్లేదు. చర్మాన్ని తాకితే వేడిగా ఉండటం, నీరసం, తలనొప్పి, వళ్ళు నొప్పులు, ఆకలి మందగించడం, నోరు చేదుగా ఉండటం, ఒక్కోసారి వాంతి వచ్చినట్లు అనిపించడం. ఈ లక్షణాలను బట్టి జ్వరం వచ్చిందని ఎవరికి వాళ్ళే గుర్తించగలరు. జ్వరం వస్తే ఏం చేయాలి? మీకు కానీ, మీరుండే చోట మరెవరికైనా కానీ జ్వరం చూడటం వచ్చా రాదా? ముందు తేల్చుకోండి. జ్వరం చూశారు, ఎంతుందో చెప్పారు. జ్వరం 100 డిగ్రీల కంటే తక్కువ ఉంటే ఏ వైద్యమూ అక్కర్లేదు. ప్రస్తుతానికి జ్వరం 100 నుంచి 102 డిగ్రీల మధ్య ఉంటే ఆ జ్వరం ఎందుకు వచ్చిందో తర్వాత తేల్చుకుందురు కానీ, ప్రస్తుతం జ్వరం తగ్గటానికి గాను పారాసిటమాల్ మాత్రలు పూటకి 1 చొప్పున రోజుకి 3 మృంగాలి. 6 నుండి 12 సంవత్సరాల పిల్లలకు
అరమాత్ర చొప్పున 3 సార్లు వేయాలి. జ్వరం 102 నుంచి 104 డిగ్రీల మధ్య ఉంటే ఒక్కోసారి 2 మాత్రల చొప్పున పారాసిటమాల్ రోజుకు 3 సార్లు మింగించండి. 5 నుండి 12 సంవత్సరాల పిల్లలకు అందులో సగం డోసు వేయండి. జ్వరం 104 డిగ్రీల కంటే మించి ఉంటే పారాసిటమాల్ 2 మాత్రలు మింగించండి. కానీ అంత జ్వరం ఉంటే మాత్రలు పనిచేసే లోపలే జ్వరం పెరిగే ప్రమాదం ఉంది. 104 డిగ్రీలకు పైన జ్వరం ఎంత పెరిగితే అంత ప్రమాదం. ఎంత ఎక్కువసేపు ఎక్కువ మోతాదు జ్వరం ఉంటే అంత ప్రమాదకరం. మాత్రలు పనిచేసేటప్పటికి 20-30 నిమిషాలు పడుతుంది. ఈలోపు తక్షణమే జ్వరం తగ్గించే మార్గం లేదా? ఉంది. ఆ వైద్యం పేరే తడిగుడ్డ వైద్యం. జ్వరం వచ్చిన మనిషి వంటి మీద మందమైన బట్టలుంచకుండా తీసేయండి. పల్చటి తడిగుడ్డ కప్పండి. బాగా గాలి ఆడే చోట పడుకోబెట్టండి. ఫ్యాన్ కింద ఉంచండి. ఫ్యాన్ లేకపోతే విసనకర్రతో విసరండి. విసనకర్ర లేకపోతే తడిగుడ్డతోనో పేపర్తోనో విసరండి. అసలు ఇల్లే లేకపోతే చెట్టు కింద చల్లటి నీడలో పడుకోబెట్టండి. వంటి మీద కప్పిన బట్ట ఆరిపోయే కొద్దీ నీళ్లు చల్లుతూ ఉండండి. బట్ట ఆరిపోయేటప్పుడు వంట్లోని వేడిని లాగేసుకుంటుంది. తడిగుడ్డ కప్పిన 4-5 నిమిషాల్లోనే జ్వరం తగ్గటం మొదలవుతుంది. జ్వరం 104 డిగ్రీల ఫారెన్హీట్ పైనే ఉండాల్సిన పని లేదు. 100 డిగ్రీల ఫారెన్హీట్ ఉన్న 102 డిగ్రీలు ఉన్న తడిగుడ్డ వైద్యాన్ని లొంగని జ్వరం అంటూ ఉండదు. తడిగుడ్డ కప్పితే చలిగా ఉంటుందని గొడవ చేస్తారు కాబట్టి జ్వరం 104 డిగ్రీలకు పైన ఉన్నప్పుడే ఈ వైద్యం చేసుకుందాము. అందుబాటులో మందులు లేకపోయినా ఖచ్చితంగా జ్వరం తగ్గించే పద్ధతి ఇది. జ్వరం తగ్గించడానికి సిరప్ తాగించవచ్చా? చిన్నపిల్లలకు పారాసిటమాల్ మాత్ర బదులు వివిధ కంపెనీలు తయారు చేసే పారాసిటమాల్ సిరప్ క్రోసిన్, మెటాసిన్, కాల్ఫార్ వగైరా తాగించమంటారా అని అడుగుతారు తల్లిదండ్రులు. 5 సంవత్సరాల లోపు పిల్లల కోసమని సిరప్ తయారు చేస్తాయి కంపెనీలు. మాత్రైనా సిరప్ అయినా పనిచేసే పద్ధతిలో తేడా లేదు. మాత్ర ఖరీదు కంటే సిరప్ ఖరీదు 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. పర్వాలేదు, కొనగలంలేండి అంటే మీ ఇష్టం. కొనలేని వారైతే పెద్దలకు ఒక మాత్ర పారాసిటమాల్ ఇచ్చే దగ్గర 5 సంవత్సరాలలోపు పిల్లలకు 500 మిల్లీగ్రాముల మాత్ర 4వ వంతు మెత్తగా పొడి చేసి కొద్దిగా నీళ్లు, కొంచెం చక్కెర కలిపి త్రాగించండి. మీరే సిరప్ లాంటిది తయారు చేసుకున్నారన్నమాట. కంపెనీలు తయారు చేస్తే 4 రెట్లయ్యే ఖర్చును మనం 1 వంతు ఖర్చుతోనే తయారు చేసుకోవచ్చు. సూది వేయకపోతే జ్వరం తగ్గదా? జ్వరం రావటానికి మూల కారణం గురించి కాదు మాట్లాడేది. కేవలం జ్వరం తగ్గించడానికి గాను సూది మందు వేయటం చూస్తుంటాము. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన 257 అవసరాల మందుల లిస్టులో అనాల్జిన్ లేదు. ప్రస్తుతం పారాసిటమాల్ సూది మందు రూపంలో దొరుకుతుంది. దీన్ని వేయమంటున్నారు రోగులు, వేస్తామంటున్నారు డాక్టర్లు. సూదులు మాత్ర కంటే 4-5 రెట్ల ఎక్కువ ఖరీదులుంటాయి. పనిచేయడంలో తేడా లేదు. మాత్ర కంటే ముందుగా జ్వరం తగ్గేదీ లేదు. కానీ సూదులతో వచ్చే బాధలు బోనస్గా అందుతాయి. జాగ్రత్త. లంకణాలుంచకపోతే జ్వరం ఎలా తగ్గుతుంది? క్రిముల వలన జ్వరం వచ్చింది కాబట్టి తిండి, నీళ్లు ఇవ్వకుండా మన రోగిని ఎండపెడితే ఆ క్రిములకు తిండి దొరక చచ్చిపోతాయి అనే నమ్మకంతో పుట్టాయేమో ఈ లంకణాలు. చచ్చేది క్రిములు కాదు. తిండి పెట్టనందువలన మన రోగి గారికి వంట్లో ఉన్న శక్తి బాగా తగ్గిపోయి బలహీనపడతాడు. బలహీనమైన రోగి మీదకు ఒంటికాలు మీద లేచి రోగక్రిములు బలిసిపోతాయి. మన రోగి చచ్చి ఊరుకుంటాడు. జ్వరం ఉన్న రోగికి పుష్కలంగా నీళ్ళివ్వాలి. జ్వరంలో శరీరంలోని నీళ్లు ఆవిరైపోతాయి కాబట్టి త్రాగడానికి రోగికి మనం నీళ్ళివ్వాలి. నీళ్ళలో చక్కెర, ఉప్పు కలిపితే మంచిది. కాచి చల్లార్చిన నీళ్లు, బియ్యం, జావా, బార్లీ, గంజి, టెంకాయ నీళ్లు,
నిమ్మరసం, మజ్జిగ, పాలు, టమాటో చారు ఇలాంటి ద్రవ పదార్థాలు ఏవైనా ఇవ్వవచ్చు. శరీరంలో ఉన్న వేడి జ్వరంలో బయటపోతుంది. వేడి తయారు కావాలంటే శరీరంలోని గ్లూకోజ్ భస్మీపటలం అవుతుంది. ఆ గ్లూకోజ్ను మరలా నింపాలి కదా. అలా నింపాలంటే మామూలు కంటే ఎక్కువ పిండి పదార్థాలు తినాలి. తేలిగ్గా అరిగే బిస్కెట్టు, మజ్జిగన్నం, చారన్నం, అరటిపండ్లు వగైరా తినవచ్చు. మసాలా వస్తువులు, కారం, పచ్చళ్ళు మొదలగు వస్తువులు తాత్కాలికంగా ఆపితే మంచిది. ఎటొచ్చి జ్వరం వచ్చిన అతన్ని లంకనాల పేరుతో ఎండబెట్టడం మనకే నష్టం. జ్వరం వస్తే నిద్రపోవచ్చా? అసలే జ్వరం వల్ల నీరసంగా ఉంటాడు రోగి. ఇతన్ని నిద్రపోనివ్వకుండా నసపెట్టి చంపేస్తారు. జ్వరం వచ్చిన అతనికి వీలైనంత విశ్రాంతి ఇస్తే అవయవాలకు జరిగిన నష్టాన్ని సరిదిద్దుకోగలవు. మరింత సమర్థవంతంగా క్రిములను ఎదుర్కోగలవు. జ్వరంతో పాటు గొంతు నొప్పి ఉంది, మింగాలన్నా కొంచెం కష్టంగా ఉంది. వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీళ్లు గొంతులో 4-5 నిమిషాలు ఉంచుకుంటే గొంతు వాపంతా లాగేస్తుంది. ఇలా రోజుకు 4-5 సార్లు పుక్కిలించి ఊస్తే గొంతు నొప్పి తగ్గిపోతుంది. జ్వరం వస్తే స్నానం చేయించవచ్చా? జ్వరం తగ్గేదాకా స్నానం చేయించకూడదని కొంతమంది నమ్ముతారు. స్నానం చేయకుండా ఉంటే శరీరం మీద పట్టే చెమటను వదిలించే మార్గం ఉండదు. ఆ చెమట మీద దుమ్ము, ధూళి వస్తుంది. దుమ్ములో ఉన్న సూక్ష్మక్రిముల వలన మరింత అనారోగ్యం పోగవుతుంది. పైగా స్నానం వలన అదనంగా జ్వరం పెరిగేదేమీ ఉండదు. చన్నీళ్ళతో స్నానం అంటే కాస్త ఇబ్బందే. గోరువెచ్చని నీళ్ళల్లో స్నానం చేయటం వలన ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఇంతకీ ఏ జ్వరం అది? జ్వరం అనే లక్షణాన్ని తగ్గించటం ఎలాగో చూసాము. జ్వరానికి అసలు కారణాన్ని చూడలేదు మనం. ఇప్పుడు చూద్దాం. షార్ట్ వైరల్ జ్వరాలు. ఎక్కువ సందర్భాల్లో జ్వరాలు వైరస్ క్రిములతో వచ్చేవే. వైరస్ను చంపడానికి ఏ మందు పనిచేయదు. శరీరమే ఆ క్రిముల్ని ఎదుర్కొని చంపి జ్వరం నుంచి బయటపడేయాలి. జ్వరం తీవ్రతను బట్టి పారాసిటమాల్ మాత్రలు వాడాలి. క్రిములను చంపే మందులు, యాంటీబయాటిక్స్ వాడటం అనవసరం. 5 రోజుల లోపల తగ్గకపోతే వైద్య సహాయం తీసుకోవాలి. 100కి 70-80% జ్వరాలు షార్ట్ వైరల్ జ్వరాలే. కోవిడ్-19 జబ్బు కూడా 100కి 80 మందిలో ఏ వైద్యాలు లేకుండానే తగ్గిపోయిందని చూశారు కదా. తట్టు జ్వరం, దీన్నే మీజిల్స్ అని కూడా అంటారు. ఇది కూడా వైరస్ జ్వరమే. చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ముక్కు, కళ్ళ వెంట నీరు కారడం, దగ్గుతో బిడ్డకు చిరాగ్గా ఉండటం, 2 రోజుల్లో ఒళ్ళంతా నూగులాగా దద్దుర్లు లేస్తాయి. దీన్నే పొంగు అంటాము. పొంగు వచ్చిన తర్వాత తట్టు జ్వరాన్ని కనుక్కోవటం తేలికే. ఈ జబ్బుల్లో ఊపిరితిత్తుల్లో ప్రమాదకరమైన లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా వైరస్ జ్వరంలాగా వైద్యం చేస్తున్నాము. పొంగు కనిపించిన తర్వాత డాక్టర్ దగ్గరకు బయలుదేరాలి. గవద పిల్లల జ్వరం, ఇది వైరస్ వలన వచ్చేదే. ఈ జబ్బులో చెంపల వాపు వస్తుంది. వైరస్ జ్వరం లాగానే వైద్యం చేయాలి. నోరు శుభ్రంగా ఉంచుకోవాలి. పలుమార్లు చిగుళ్లను వేలుతో రుద్దుకుని నీళ్లు పుక్కిలించి ఉయ్యాలి. చెంపలకు వాతలు వేయించనక్కర్లేదు. ఫ్లూ జ్వరం, ఇది వైరస్ జ్వరమే. ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు, ఒక్కోసారి ఆయాసము ఉంటాయి. ఇవన్నీ వారం రోజుల్లో తగ్గిపోతే జ్వరానికి చేసే వైద్యమే దీనికి సరిపోతుంది. చాలా సందర్భాల్లో తగ్గకుండా దగ్గుతో పాటు కళ్ళె పచ్చగా పడుతుంది. అప్పుడు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. క్రోటైమాక్సిజోల్ లేదా డాక్సీసైక్లిన్ వాడవచ్చు. పోలియో జ్వరం, పోలియో వైరస్ అనే అతి సూక్ష్మ క్రిమితో ఈ జబ్బు వస్తుంది. అన్ని వైరస్ జ్వరం లాగానే మొదలవుతుంది. సూదులు వేయించితే కాల్లో, చేతిలో పడిపోయే పోలియో పక్షపాతం వచ్చే అవకాశం ఉంది. జ్వరం మొదలైన 2 రోజుల్లో కాలు ఈడుస్తూ నడుస్తున్నా, ఏడ్చినప్పుడు పొట్ట ఒక వైపుకు ఎక్కువ ఉబ్బుతున్నా పోలియో జబ్బు అని అనుమానించాలి. ఈ దశకు చేరిన జబ్బుల్లో కూడా సగానికి పైగా శాశ్వత పక్షపాతం రాకుండా నయమైపోతుంది. పక్షవాతం వచ్చిన వారికి కూడా జ్వరం వచ్చినప్పటి నుంచి 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు చాలా వరకు
కండరాలకు శక్తి వచ్చే అవకాశం ఉంది. పోలియో జబ్బు అని అనుమానం రాగానే బిడ్డకు పూర్తి విశ్రాంతి ఇవ్వండి. నొప్పులు తగ్గటానికి పారాసిటమాల్, ఏస్ప్రిన్, ఇబుప్రోఫెన్ కానీ ఇవ్వచ్చు. సూది మందు వేయించరాదు. పక్షవాతం వచ్చిన కాలును కానీ చేతిని కానీ బలవంతాన సాగదీయరాదు. రుద్దటం, మర్దన చేయటం జబ్బు పెరగటానికి దారితీస్తాయి. నొప్పి తగ్గే కొద్దీ రోగి తనంతట తానే కదలటం, నడవటాన్ని ప్రయత్నం చేస్తే చాలా ప్రోత్సహించాలి. కండరాలను కదిలించడానికి ప్రోత్సహించండి. పడిపోగా మిగిలిన కండరాలను కదిలించే ఈ వైద్యాన్ని ఫిజియోథెరపీ అంటారు. ఏమన్నా ఉపయోగం ఉంటే దీంతోనే కానీ ఆక్యుపంక్చర్, గాల్వనిక్ కరెంట్లతో ఫిజియోథెరపీ కంటే ఎక్కువ ఫలితాలు వచ్చిన దాఖలాలు లేవు. జబ్బు వచ్చిన తర్వాత ఈ వివరాలన్నీ ఒకసారి డాక్టర్తో చర్చించి తెలుసుకుంటే మంచిది. ఈ లోపల ఆదుర్ద కొద్దీ నెలకో డాక్టర్ చొప్పున మార్చినా డబ్బులు వదులుతాయి తప్ప ప్రయోజనం సున్నా. పసిరికల జ్వరం, ఇన్ఫెక్టివ్ హైపటైటిస్ అనే వైరస్ క్రిమితో వస్తుంది జబ్బు. జ్వరంతో పాటు ఆకలి మందగించడం, వాంతి వచ్చేటట్లు అనిపించడం మొదట ఉంటాయి. మొదట 5 రోజులు వైరస్ జ్వరానికి చేసిన వైద్యమే చేసుకోవాలి. 5-6 రోజుల తర్వాత మూత్రం పచ్చగా వస్తుంది, కళ్ళు పచ్చగా ఉన్నాయని నీ స్నేహితులు చూసి అంటారు. ఇది పసిరికల జబ్బే. జబ్బు దానంతటదే తగ్గిపోతుంది. కాలేయానికి విశ్రాంతి ఇవ్వాలి. అంటే పని మానేసి నెల రోజులు ఇంటి పట్టున ఉండాలి. రోజుకో 1/4 కిలో చక్కెర నీళ్ళల్లో కానీ పాలలో కానీ ఇంకే రూపంలోనైనా తినాలి. చక్కెర ఉండగా గ్లూకోజ్ దండగా అని గుర్తుంచుకోవాలి. జ్వరం వచ్చిన మొదట్లో నూనె, నెయ్యి లాంటి కొవ్వు పదార్థాలను తినాలనిపించదు. అరిగించుకోవాల్సిన శక్తి వచ్చిన తర్వాత ఆకలి మొదలవుతుంది. అప్పుడు ఏవి తిన్నా అరిగిపోతాయి. వాతలు వేయడం, పసర్లు పోయటం, మెడలో దండలు వేయడం, మంత్రాలు వేయించడం వలన జబ్బు త్వరగా తగ్గేదేమీ ఉండదు. లివ్ 52 లాంటి లివర్ టానిక్కు లనబడేవి అస్సలు పనిచేయవు. జబ్బు వచ్చిన 6 వారాల లోపు పూర్తిగా తగ్గకపోతే డాక్టర్ను కలిసి తేల్చుకోండి. ఆటలమ్మ, దీన్నే చికెన్ బాక్స్ అని కూడా అంటారు. ఇది వైరస్ జ్వరమే. జ్వరం వళ్ళు నొప్పులు, ముక్కు వెంట కళ్ళ వెంట నీరు కారటంతో మొదలవుతుంది జబ్బు. చర్మం మీద ఎర్రని మచ్చల్లాగా మొదలై మొక్కజొన్న విత్తనాల సైజులో నీరు గుళ్ళలు తయారై తర్వాత 1-2 రోజుల్లో చీము పడతాయి. ఛాతీ, వీపు, పొట్ట మీద ఎక్కువగా లేస్తాయి. ఈ గుళ్ళలు వారం పాటు అంచెలంచెలుగా లేస్తూనే ఉంటాయి. పాతవి మూసుకుంటే కొత్తవి లేస్తాయి. చితికిన గుళ్ళల్లో బ్యాక్టీరియా క్రిములు చేరే అవకాశం ఉన్నందున యాంటీబయాటిక్ మందులు వాడాలి. జ్వరానికి పారాసిటమాల్ వాడాలి. మలేరియా, జ్వరం వచ్చింది, రోజంతా ఉండదు. ఏదో సమయంలో చలితో మొదలై చెమటలు విపరీతంగా పట్టడంతో తగ్గిపోతుంది. ఇప్పుడు మలేరియా ఇంత బుద్ధిగా ప్రవర్తించడం మానేసింది. జ్వరానికి పారాసిటమాల్ వాడినప్పుడు మొదటి 3 రోజుల్లో జ్వరం తగ్గకపోతే మలేరియాకు కూడా మందులు వాడటం మంచిది. 2-3 రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. క్లోరోక్విన్ బిళ్ళలు పెద్దవాళ్ళకైతే మొదటి రోజు ఉదయం 4-6 గంటల వ్యవధిలో మరో 2 ట్యాబ్లెట్లు, రెండవ రోజు ఉదయం 1, సాయంత్రం 1, మూడవ రోజు ఉదయం 1, సాయంత్రం 1 వాడాలి. ఊపిరితిత్తుల్లో నెమ్ము, దగ్గు, ఆయాసం, జ్వరం వస్తాయి. ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. గొంతు నొప్పి, నోరు తెరిచి చూస్తే టాన్సిల్స్, వాపుదేలి ఉంటాయనుకోండి. యాంటీబయాటిక్స్ వాడాలి. 2-3 రోజుల్లో తగ్గకపోతే వైద్య సహాయానికి వెళ్ళాలి. ఏ మందులు వాడవచ్చు? జ్వరం ప్రధానంగా ఉంటే పారాసిటమాల్ మాత్రలు వాడాలి. జ్వరంతో పాటు నొప్పులు కూడా ఉంటే ఇబుప్రోఫెన్, ఆస్ప్రిన్, ఫైరాక్సికామ్ లేదా డైక్లోఫెనాక్ వాడాలి. పారాసిటమాల్ మాత్రలు పెద్దవాళ్ళకైతే ఒక్కోసారి 2 మాత్రల చొప్పున రోజుకి 3 సార్లు వాడాలి. 5 సంవత్సరాలలోపు పిల్లలు ఏస్ప్రిన్ మంచిది కాదు. 5-12 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరి అయితేనే ఏస్ప్రిన్ వాడాలి. కడుపులో మంట ఉన్నవారు, కడుపులో అల్సర్ ఉన్నవారు గతంలో ఏస్ప్రిన్ వాడినందువలన రియాక్షన్ కానీ
పొట్టలో రక్తం కారటం కానీ అనుభవం ఉన్నవారు ఏస్ప్రిన్ అస్సలే వాడరాదు. మరి వాళ్ళకు నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి? ఇబుప్రొఫెన్ మాత్ర పెద్దలకైతే 400 మిల్లీగ్రాములు రోజుకు 2 సార్లు వాడవచ్చు. ఇది ఏస్ప్రిన్ లాగా ప్రమాదకరమైంది కాదు. మందు గిట్టని వాళ్లకు ఏ మందైనా ప్రమాదమని మర్చిపోకూడదు. జ్వరంతో పాటు బ్యాక్టీరియా క్రిములు చేరితే కోట్రైమాక్సిజోల్, డాక్సీసైక్లిన్, యాంపిసిలిన్ లాంటి యాంటీబయాటిక్స్ వాడాలి. డాక్టర్ సలహాతోనే యాంటీబయాటిక్ మందులు వాడాలి. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? జ్వరం 5 రోజుల్లో తగ్గకపోతే, జ్వరంలో చలి రావటం, ప్రతిరోజు ఒకే సమయానికి రావటం, చెమటలు పట్టి తగ్గడం, ఆ తర్వాత రోజంతా మామూలుగా ఉండడం, ఇది మలేరియా జ్వరం రావచ్చు. జ్వరంతో దద్దుర్లు, నీరుగుళ్ళలు, ఎర్రగా కందిపోవడం, పసిరికలు, గవదలు వాయటం, ఈ లక్షణాలతో ఏదైనా జ్వరం వచ్చాక ఎప్పుడు అలా కనపడినా, జ్వరంలో అసాధారణ రక్తస్రావం జరగడం, చర్మం క్రింద రక్తం గడ్డలు కట్టి కదుములు ఏర్పడడం, జ్వరం 104 డిగ్రీల కంటే పైబడితే ముందుగా తడిగుడ్డ వైద్యం చేస్తూ డాక్టర్కు చూపించాలి. జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే, తెలివి తప్పిపోతే, ముందుగా కడుపు నొప్పి వచ్చి అది పెరుగుతూ ఉండగానే జ్వరం వస్తే, దగ్గు జ్వరం మామూలు క్రిములను చంపే మందులకు తగ్గకపోతే, కీళ్ళ నొప్పులతో జ్వరం వస్తే, వాంతులు విరోచనాలు తీవ్రంగా అవుతూ వాటితో పాటు జ్వరం వస్తే, మెడ బిగించుకొని వెనక్కు వంగ తీసుకుపోతే, జ్వరంతో రోగి బాగా బలహీనపడి తినటం త్రాగడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఉండి శరీరంలో నీరు తగ్గిపోతుంటే, పిల్లల్లో జ్వరం దగ్గు ఆయాసంతో పక్కటెముకలు లోనికి గుంజుకుపోతుంటే వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవాలి. ఎన్హెచ్ఎస్ అనుభవం. బ్రిటన్లో ప్రజలకు వైద్యం ప్రభుత్వ బాధ్యతతో ఉచితంగా జరుగుతుంది. దాన్ని ఎన్హెచ్ఎస్ నేషనల్ హెల్త్ సర్వీస్ అంటారు. ఇందులో పనిచేసే డాక్టర్లు కొన్ని కుటుంబాలకు ఒకరి చొప్పున 100 నుంచి 150 కుటుంబాలకు కేటాయించబడతారు. వీళ్ళు కుటుంబ వైద్యులన్నమాట. ఆయా కుటుంబాలలో ఉన్న సభ్యులందరి వివరాలు వీళ్లకు తెలుసుంటాయి.